ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 28వ తారీఖు. ముఖ్యంగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూస్తే దీంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ చాలా వీక్గా ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ అయితే 3.6% నెగిటివ్గా క్లోజ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ 2% నెగిటివ్గా క్లోజ్ అయింది. దాని తర్వాత మనకి విప్రో, డాక్టర్ రెడ్డీస్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఒక ఇన్ఫోసిస్ అయితే కొద్దిగా పాజిటివ్గా ఉంది అండ్ ఫ్లాట్గా ఉందని చెప్పొచ్చు. యాత్రా ఆన్లైన్ కూడా పాజిటివ్గా ఉంది. ఎనీహౌ మనకి ఇక్కడ బ్యాంకింగ్ స్పేస్ చాలా వీక్గా కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఏడిఆర్స్. అదేవిధంగా ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూస్తే ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ టాప్ లూజర్గా ఉంది. దాని తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, కమోడిటీస్ అన్నీ కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. ఇక స్ట్రాంగ్గా వచ్చేసరికి మనకి పిఎస్సి బ్యాంకు, మిడ్ క్యాప్ అండ్ రియాలిటీ, ఫార్మా. ఈ ఫార్మా అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ యొక్క ఇండిసెస్సే 3% పైన పాజిటివ్గా అయితే క్లోజ్ అయిందనమాట. సో ఫార్మా, రియాలిటీలో కొంత రికవరీ అనేది స్ట్రాంగ్గా మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. గ్లోబల్ సెంటిమెంట్ మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా హాంకాంగ్ చాలా వీక్గా కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్ కూడా వీక్గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా డౌ జోన్స్ మనకి పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉంది. బట్ ఇది అప్డేటెడ్ ప్రైస్ కాదు, ఇది ట్రేడింగ్ వ్యూలో చూద్దాం. సో ఎనీహౌ మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఓకే, సో ప్రస్తుతానికి డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే ఎస్టర్డే యూఎస్కి సంబంధించిన చాలా డేటా పాజిటివ్గా ఉంది. సో ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కోర్ డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్ మంత్ ఆన్ మంత్ బేస్లో పాజిటివ్గా ఉంది. డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్ మంత్ ఆన్ మంత్, జూన్ మంత్ చూసుకున్నట్టయితే పాజిటివ్గా ఉంది. జీడిపి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాజిటివ్గా ఉంది. యూఎస్కి సంబంధించిన డేటా ఇది. అదేవిధంగా ప్రైస్ ఇండెక్స్ వచ్చేసరికి నెగిటివ్గా ఉంది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో. గూడ్స్ ట్రేడ్ బ్యాలెన్స్ పాజిటివ్గా ఉంది. జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా తగ్గాయి అన్నమాట, నిరుద్యోగ సమస్య. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే పెండింగ్ హోమ్ సేల్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా పాజిటివ్ డేటా అనేది యూఎస్ నుంచి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన ఫెడ్ బ్యాలెన్స్ షీట్ అనేది ఇక్కడ అప్డేట్ చేశారు. జపాన్కి సంబంధించిన ట్రేడ్ కోర్ సిపిఐ డేటా అనేది ఇక్కడ చూసుకుంటే పాజిటివ్గా రావటం అనేది జరిగింది. మెయిన్గా యూఎస్కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డేటా అనేది ఈరోజు రావడం జరుగుతుంది. కోర్ పీసీ ప్రైస్ ఇండెక్స్ ఇరాన్ డేటా, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫండమెంటల్గా ఈ యొక్క డేటా అనేది మనం ఒకసారి ఈవినింగ్ చెక్ చేద్దాం. అదేవిధంగా ఎఫ్ఐఎస్, డిఐఎస్ డేటా అనేది చూసుకున్నట్లయితే మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది ఈ మధ్యకాలంలో కనిపిస్తుంది. ఎఫ్ఐఎస్ అగైన్ ఏంటంటే మళ్ళీ సెల్లింగ్ చేస్తున్నారు. నేను ఒకరోజు చూసుకున్నట్టయితే 3,979 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుంటే డిఐఎస్ ఏం చేస్తున్నారంటే కొద్దిగా బై చేస్తున్నారు, 2,528 కోట్లు. బట్ స్టిల్ నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే 1,451 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఓవరాల్గా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది హెవీగా చేస్తున్నారు. ఎఫ్ఐఎస్ గట్టిగానే సెల్లింగ్ చేస్తున్నట్టు డేటా అనేది మనకు చెప్తూ ఉంది. అదేవిధంగా కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఈ యొక్క 3 స్టాక్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సన్ టీవీ, డెల్టా కార్ప్ అండ్ ఆర్బిఎల్ బ్యాంక్. వీటిలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేయలేం. సో ప్రీవియస్గా ఏంటంటే కెనరా బ్యాంక్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ బ్యాన్ లిస్ట్లో ఉంది. బట్ అది బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగిందనమాట. సో వాటిలో ఏంటంటే మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాయి. దాంట్లో ఎక్సైట్, ఐఓసి, ఎస్బీఐ కార్డ్, యూబీఎల్, పిఎల్, మ్యారికో అండ్ ఎంఎన్ఎం ఫైనాన్స్ అనేది కనిపిస్తున్నాయి. సో వీటిల్లో ఏంటంటే మనకి వొలటైలిటీ అయితే ఒకవేళ లైవ్ మార్కెట్లో కొన్ని రిజల్ట్స్ ఇస్తే వొలటైలిటీ కనిపిస్తుంది. ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ జూలై అయిపోయింది కదా, ఆగస్ట్ 19,800 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ ఇంట్రాడే పర్స్పెక్టివ్లో మనం చూసుకున్నట్టయితే నిన్న 19,800 దగ్గర, 19,700, 19,900 అండ్ ఆఫ్ కోర్స్ 20,000 దగ్గర ఎక్కువగా కాల్స్ సెల్ చేశారు. ఓవరాల్గా ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఏంటంటే మనకి కాల్స్ ఎక్కువగా సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. సో దాన్ని బట్టి ఏంటంటే బేరిష్ వ్యూ అనేది మార్కెట్లో సెంటిమెంట్ అయితే ప్రస్తుతం డెవలప్ అయిందనమాట. అదేవిధంగా టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది ప్రస్తుతానికి. సో 12 అండ్ 9.8, 12.3 ఈ రేంజ్లో ఏంటంటే ఆస్కిలేట్ అవుతూ ఉంది. సో ప్రస్తుతానికి కూల్ ఆఫ్ అయింది, విచ్ ఈస్ గుడ్. అదేవిధంగా మనం యూఎస్ మార్కెట్స్ చూసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది 34,500 లెవెల్. దాని తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 35,500 దగ్గర మార్కెట్ అయితే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. లాస్ట్ 3 రోజుల నుంచి 1, 2, 3 రోజుల నుంచి కూడా ఏంటంటే మార్కెట్ అనేది 35,500 దగ్గర అయితే డౌ జోన్స్ అనేది స్ట్రగుల్ అవుతుంది అనమాట.
సో క్లియర్గా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసరికి మనకి 20,674, స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి 20,210 అనమాట. అదేవిధంగా నిఫ్టీ మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ లెవెల్స్ 2 కనిపిస్తున్నాయి. అప్ సైడ్ వచ్చేసరికి మనకి 20,000 అనేది రెసిస్టెన్స్ లెవెల్, డౌన్ సైడ్ వచ్చేసరికి 19,600 అనేది వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ సపోర్ట్ లెవెల్. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే ఫార్మేషన్ జరిగింది. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 46,365 దగ్గర ఉంది. అదేవిధంగా సపోర్ట్ విషయానికి వస్తే 45,265 దగ్గర సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఇక్కడ క్లియర్గా ఏంటంటే దీంట్లో గ్యాప్ అప్ అయితే అయింది. ప్రస్తుతానికి గిఫ్ట్ నిఫ్టీ మనకి 132 పాయింట్లు పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. సో మొత్తం మీద 19,790 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. వెరాజ్ ఏంటంటే మనకి నిఫ్టీ 19,660 దగ్గర క్లోజ్ అయిందనమాట. దగ్గర దగ్గర మనకి 130 పాయింట్స్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనకి మన యొక్క నిఫ్టీ అనేది గ్యాప్ అప్ అయితే చేయొచ్చు. సో గ్యాప్ అప్ అయిన తర్వాత స్టేబుల్ అవుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. బట్ ఎనీ హౌ ఏంటంటే స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే గిఫ్ట్ నిఫ్టీ నుంచి కనిపిస్తుంది. చూడండి, మార్కెట్ ఈ ప్రైస్ దగ్గర క్లోజ్ అయింది, బట్ సడన్గా ఏంటంటే గ్యాప్ అప్ అయిందనమాట. ఓకే, హ్యూజ్ గ్యాప్ అప్ ఇది. సో చూద్దాం, మార్కెట్ స్టేబుల్ అయితే కానీ అక్కడ నుంచి కూడా మళ్ళీ ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసే అవకాశం ఉంది. సో అదేవిధంగా టెక్నికల్ సమ్మరీ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్లో ఇంతకుముందు స్ట్రాంగ్ బై ఉండేది, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి బైకి వచ్చేసింది. అదేవిధంగా నిఫ్టీలో కూడా ఏంటంటే ప్రీవియస్గా స్ట్రాంగ్ బై ఉండేది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్, ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే బై అనేది సజెస్ట్ చేస్తుంది. సో ఇవి ప్రస్తుతం ఉన్న ప్రీ మార్కెట్ అప్డేట్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ఎటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా ఏంటంటే టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.